నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ముద్రగడ సంతాప సభ కొత్త రాజకీయ వివాదానికి తెరలేపిందనే చెప్పొచ్చు. ఆ రోజు సభలో బోండా ఉమామహేశ్వరరావు గారు అలానే అంబటి రాంబాబు గారు పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటోస్ వీడియోస్ బయటకు వచ్చిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కాస్త గుర్రుగా ఉంది, వివరణ ఇవ్వాల్సిందే అంటూ బోండా గారికి ఆదేశించడం, తనదైన శైలిలో తను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ వివరణ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్న నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, సభా వేదిక పైన అక్కడున్న పరిస్థితి ఏంటి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన మాజీ నాయకులు అలానే కాపు నాయకులు దాసరి రాము గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, సాధారణంగా రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉండేటప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో అవి శుభకార్యాలు కావచ్చు, లేదంటే ఇలాంటి విచారకరమైన బాధాకరమైన సందర్భాలలో రాజకీయ నాయకులు మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళము అనే ఉద్దేశాన్నో లేకపోతే అటువంటి విషయాలను పక్కన పెట్టి గౌరవంగా ఆలింగనం చేసుకోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చాలా సందర్భాలలో చాలా ఎగ్జాంపుల్స్లో మేము చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు కూడా చూసాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు ఆలింగనం చేసుకోవడం, ముచ్చటించుకోవడం చూసాం. ఇది మంచి పరిణామంగా మా పెద్దలు చెబుతూ ఉండేవారు. బట్ ఇప్పుడున్న మీడియాలో చూస్తున్న ఈ వార్తలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఆ రోజు అక్కడ జరిగిన సభ ఒక విషాదకరమైన సందర్భం. ఆ సందర్భంలో ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు, ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు, మాట్లాడుకుంటున్న దృశ్యాలు కూడా చూసాం. ఎందుకు టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అంత కోపం వచ్చింది? ఆ రోజు ఏం జరిగింది అసలు? అది పద్మనాభం గారితో పాటు అంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సైకిల్ యాత్రలు చేసి కాపు రిజర్వేషన్ల కోసం ఆయన పోరాటం చేసేటప్పుడు మేము చిన్నపిల్లలం అమ్మ. అప్పుడు మేము ఆయనతో ట్రావెలింగ్ లో మేము లేము. మొన్న 2014-19 ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల 3 సంవత్సరాల దాకా వెయిట్ చేసి అందరం కూడా చంద్రబాబు నాయుడు గారే కాపు రిజర్వేషన్ ఫైల్ పూర్తి చేస్తా అన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, కాపులకి బ్రాహ్మణులకి ఇద్దరికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. అది ప్రభుత్వం ఏర్పడిన 2-3 ఏళ్లకు కూడా చెయ్యకపోతే అప్పుడు పద్మనాభం గారు బాధ్యత తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి, ఎందుకంటే నేను తెలగా బలిజా కాపు జేఏసీ పేరుతో నేను ఉద్యమాలు చేస్తున్నాను. అప్పటికి ఇందాక మీరు అన్నారు మాజీ జనసేన నాయకులు అని చెప్పని. కాదమ్మా, నేను ఈ కాపు కులం వ్యక్తిగా ఈ పేద కులాలు కాపులు పేద కులాలు రాజ్యాధికారం అందాలని చెప్పి పోరాటం చేసిన మనిషిగా ఆ రోజు చిరంజీవి గారి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ దాకా నా 50 ఏళ్ల వయసు కూడా వచ్చేసిందమ్మా. ఈ పేద కులాల రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన మనిషిగా పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఆయన అడిగితే ఆయనకి పనిచేశాను. నేను కాపు సంఘం సంబంధించి చూసే మనిషిని. కాపు సంఘంగానే ఆ పార్టీకి మద్దతు ఇచ్చాను తప్ప రాజకీయంగా నాకేమి సంబంధం లేదు. కాపు నాయకులుగా ఉండి మోరల్ సపోర్ట్ గా నిలబడ్డాం. ఆయన పవన్ కళ్యాణ్ గారితో నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు అసలు ఆ జగన్ జోలికి వెళ్ళితే ఏమైపోతాం అనుకున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడానికి కులపరంగా ఎన్నోసార్లు జగన్ మీద ఎన్నోసార్లు దాడి చేసిన మనిషిని, ఎన్నోసార్లు గట్టిగా మాట్లాడిన మనిషిని, నేను విమర్శించినట్టుగా నేను దాడి చేసినట్టుగా వైసీపీ పార్టీ మీద ఇంకోటి ఎవరు దాడి చేయాల నేను ఛాలెంజ్ చేస్తా. ఆ విధంగా వాళ్ళని తిట్టి తట్టుకున్నాడు కూడా లేడు, నేను తప్ప. అది మీ కులపరంగా సహకరించాము ఆయనకి. అది మొన్న ఈ 2014-19 ఎలక్షన్స్ లో ఆయనతో పాటు రిజర్వేషన్ ఉద్యమంలో అందరూ కలిసి పనిచేశాము. ఆ పనిచేసిన మనుషులు ఎవరైతే ఉన్నామో మా గుంటూరు జిల్లా బలంగా పనిచేసింది ఆయనతో పాటు. ఆ సందర్భంలో మొన్న వీరు చనిపోతే అందరూ గుంటూరులో ఉన్న కాపు పెద్దలందరం కలిసి పిలిపించి కూర్చోబెట్టి, అయ్యా మరి ఆయనకి మనం సంతాప సభలాగా మన తరపు నుంచి ఆయన జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది, ఆయనకి సంస్మరించుకుందాం ఆయన అని చెప్పని అంటే అందరూ దాన్ని ఏకగ్రీవంగా ముందుకు వచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మాచెల్ల, రేపల్లె, బాపట్ల, ఇక్కడ మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్ని కాపు సంఘాలని పిలిచాము. అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు పిలిచాము, అందరూ వచ్చారు. ఒక విధంగా ఆయన రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పెద్దోళ్ళైన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ అన్ని పార్టీలు ఆ కార్యక్రమానికి వచ్చారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంతో మంచి పూర్తిగా కుల పేరుతో చేసిన కార్యక్రమం. 99% కాపులే వచ్చారు. ఒకళ్ళిద్దరు తప్ప డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు సీనియర్ దళిత నాయకులు, పెద్దలు, రాజకీయ నాయకులు, వాళ్ళు అలాంటి వాళ్ళు పద్మనాభం గారి మీద ఉన్న ఆయనతో సాన్నిధ్యం కొద్దీ వాళ్ళు వచ్చి
నివాళులు అర్పించి వెళ్ళారు తప్ప పూర్తి కులం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బోండా ఉమ్మ గారు నిజవాడ సంతాప సభకి వెళ్ళినప్పుడు, పద్మనాభ గారి సభకి వెళ్ళినప్పుడు సామినేని ఉదయ్ భాను గారు బోండా ఉమ్మ గారు ఎదురుపడ్డారు. వారిద్దరిని అయ్యా గుంటూరులో కూడా పెడుతున్నాం, వీలైతే రండి అని అన్న. పక్క జిల్లాలో ఎక్కువ మందిని పిలవాలి మేము చెప్తే బోండా ఉమ్మ గారు గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా వచ్చారు. ఆ రోజున ఎర్లీగా వచ్చారు, ఎర్లీగానే ముగించుకుని వెళ్ళిపోయారు ఆయన. ఆ కార్యక్రమంకి ఒక విధంగా ఆలస్యంగా వచ్చింది ఎవరంటే అంబటి రాంబాబు గారు. మరి అందరూ స్టేజ్ మీద డయార్స్ ఏం లేదు, అందరూ కిందే కూర్చోవాలా. విఐపీలు అందరూ మొదటి వరుసలోనే కూర్చుంటారు కదా. ఆయన రాగానే అందరిని విష్ చేసుకుంటూ వచ్చాడు అంబటి రాంబాబు గారు. ఉమాగారు రాగానే ఉమాగారు కూడా లేచి నిలబడ్డారు, ఒకరినొకరు పలకరించుకున్నారు. ఉమాగారు పక్కన కూర్చుందో లెగిచేసి రాంబాబు గారు మీరు కూర్చోండి అంటే కూర్చున్నారు ఆయన. అలా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఇద్దరు ఒక చోట కూర్చోవడం జరిగింది తప్ప అందులో ఏ రకమైన ఉద్దేశం లేదు. పూర్తిగా కులం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల రాజకీయ పార్టీలు, రాజకీయాలు, గ్రూపులు ఏంటమ్మా, వర్గాలు ఏంటి, అవి బయట పెట్టి రావాలి లోపలికి వచ్చేటప్పుడు. అవి బయట వదులుకొని లోపలికి వచ్చి కార్యక్రమాలు పాల్గొనాలా. అట్లాగే అందరూ అట్లాగే పాల్గొన్నారు. ఎవరు నాయకులు వాళ్ళు, ఎవరు వర్గం వాళ్ళు పైకి వెళ్ళారు, నివాళులు అర్పించారు, పద్మనాభం గారి గురించి మంచి విషయాలు చెప్పాల్సింది చెప్పారు, గౌరవం ముగించుకొని వెళ్ళిపోయారమ్మా. ఆ మాట్లాడిన దాంట్లో కూడా పద్మనాభం గారి యొక్క ఆయన చేసిన మేలు అక్కడ మేము అన్న మాట ఏంటి, 73 ఏళ్ల వయసులో 2 సంవత్సరాల చివరిలో ఆయన వైసీపీతో పోయాడయా. 71 సంవత్సరాలు మన కులానికే పనిచేశాడుగా. అంటే ఆ 2 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఈయన 71 ఏళ్ళు ఆయన చేసిన త్యాగాన్ని వదిలేద్దామా, అవమానం చేద్దామా? అంటే మనిషి అనేవాడు తప్పులు చేయకుండా ఉంటాడా? తప్పు చేయకుండా ఉంటే వాడు దేవుడు అవుతాడు. ఆయన తప్పేం చేయలేదు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీల్లోకి ఆహ్వానించి వస్తానన్న మనిషికి తిరిగి సమాధానం చెప్పకపోతే అవమాన భారంతో వైసీపీ పోయాడు. ఇది నిజం. పద్మనాభం గారు చాలా వెయిట్ చేశారంట, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, ఆయనే టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు, నెల రోజులు వెయిట్ చేశానండి నేను అవమానంగా ఫీల్ అయ్యాను, వస్తానని చెప్పానండి, మళ్ళీ రాలేదండి వాళ్ళు ఎవరని చెప్పని అన్నాడు ఆయన. నేను ఛాలెంజ్ చేస్తా, ఓపెన్ డిబేట్ కి ఎవడన్నా వస్తాడా? ఆ రోజు జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి రాయబారం చేసి ఆయన రమ్మని చెప్పి ఆయన దాన్ని ఏమంటారంటే ఏం అడగకుండా బేషరతుగా పార్టీకి సహకరిస్తానన్న మనిషిని మళ్ళీ వచ్చి మాట్లాడతామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఎందుకు రాలేదు? నేను ఓపెన్ డిబేట్ లో కూర్చుంటా, ఎవరు వచ్చి మాట్లాడమని చెప్పండి. అది నెల రోజులు వెయిట్ చేసి అవమానకరంగా పోయాడు వైసీపీకి. మీకెవడైనా ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కాపులు ఆయన గురించి మాట్లాడే వాళ్ళు నిజంగా కాపు పుట్టకపోతే దీని మీద ఓపెన్ డిబేట్ పెట్టండి, దాని నిజాలు తేల్చండి. ఎందుకు జనసేన ఆహ్వానించింది, ఎందుకు వదిలేసింది తేల్చండి, ఆ నిజాలు తేల్చండి. ఆయన మొండోడు, మూర్ఖుడు, మొండితనంతో మంత్రి పదవులు వదులుకున్న మనిషి అమ్మా. ఇలాంటి అవమానం జరిగితే ఊరుకుంటాడా? ఆ కోపంతో వైసీపీ పోయి చేరాడు ఆయన. నేనేమంటున్నాను, ఆయన 71 ఏళ్ళు మన సమాజానికి చేశాడు, కులానికి చేశాడు. అది గుర్తు పెట్టుకొని చనిపోయిన మనిషిని ఎవరన్నా ఎంత చెడ్డోడైనా చనిపోయిన మనిషిని విమర్శించచ్చమ్మా? సాధారణంగా ముద్రగడ గారి గురించి కూడా మేము కొన్ని విన్న వ్యాఖ్యల్లో, ఎవరైనా ఇలాంటి ఉద్యమాలు చేసినప్పుడు ఒక కులానికి సంబంధించో లేదా వర్గానికి సంబంధించో పోరాడేటప్పుడు ప్రతిఫలంగా స్వలాభం చూసుకుంటారు, రాజకీయంగా చాలా మంది లబ్ధి పడతారు. కానీ ముద్రగడ గారికి ఎందుకో దానిని క్యాష్ చేసుకోలేకపోయారు, దాన్ని ప్రాఫిట్గా మార్చుకోలేకపోయారు. అయినా సరే తాను దేని మీద అయితే నిలబడ్డారో ఆ పోరాటం కోసం అంటే ప్రతిరోజు ఆయన పోరాడుతూనే ఉన్నారనుకుంటూ మేము విన్నాం కూడా. అంటే ఆయన కులం భుజాన్ని వేసుకోక ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉందా మన రాజకీయ జీవితం. ఎమ్మెల్యే చేశాడు 4-5 సార్లు, మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు. ఆయన ఈ కులాన్ని భుజానేసుకున్నాడు. ఆయనకు దరిద్రం పట్టింది. ఈ కులాన్ని భుజానేసుకోవటం వల్ల తన నియోజకవర్గంలో మిగతా కులాలు ఓట్లు ఇలా ఓడిపోయాడు ఆయన. ఈ జాతి అది గుర్తు పెట్టుకోకుండా మా కాపులే నీచంగా మాట్లాడుతున్నారు. ఆడు రెడ్డి గిడ్డి అని చెప్పని. కడుపుకి అన్నం తింటున్నారా, పెట్ట తింటున్నారా? కడుపుకి ఏం తింటున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు భవిష్యత్తులో ఎవడన్నా పని చేస్తాడా కులానికి? నువ్వేం చేశావయ్యా అంటే నిన్నదా పని చేయించుకోవటం, ఈరోజు నువ్వేం చేశావయ్యా? ఏమి చేయనుడేమో దేవుడు, మనకి అన్ని చేసినోడే దొంగ. ఇది జాతి లక్షణం. మా జాతి లక్షణమే అది. ఒక నిమిషం, మా జాతి లక్షణమే అది. నాయకుడిని కాపాడుకునే లక్షణాలు మా జాతికి లేవు. మంచి నాయకుల్ని, నిజాయితీ కలిగిన నాయకులు కాపాడుకోవటం వీళ్ళకి అలవాటు లేదు. వాళ్ళు ఏదో ఒకటి విమర్శించుకోవటం అలవాటు. విమర్శించుకోవటం అని చెప్పనంటే ఏంటి అర్థమైంది?
వాళ్ళని కాపాడుకుంటూ కులాన్ని కాపాడుకుంటూ మనం అందరం కలిసి జాత ముందుకెళ్ళే ఒక ప్రయాణం చెయ్యాలా. అవి చెయ్యరు. ఒక మనిషికి ముద్రగడ పద్మనాభంకే ఒక న్యాయం చేస్తారు కాపులే. ఇంకో కులానికి ఏం చెయ్యని ఇంకో వ్యక్తులకే వాళ్ళకి ఇంకో రకమైన న్యాయం చేస్తారు. విచిత్రంగా ఉంటదమ్మా. అందరూ కూడా నివాళులు అర్పించారు, ఎవరికొరు గౌరవంగా మాట్లాడి వెళ్ళారు. అయితే అక్కడ మాట్లాడిన విషయాల్లో పద్మనాభం గారు సమాజానికి చేసిన కులానికి చేసిన సేవల గురించే చెప్పారు అందరూ. రెండోది ఇంకోటి కీలకమైన విషయం, బోండా ఉమా గారు కాంట్రవర్సీ ఏదో మాట్లాడారని అంటున్నారు. అక్కడ మేము చెప్పింది ఏంటి, పద్మనాభం గారు చిరకాలక వాంచైన బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాదమ్మా, అగ్ర కులాల్లో పేదల రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు కాపులకు 5%, మిగతా కులాలకు 5% డివైడ్ చేస్తా అంటే కుదరదది. ఏ రాష్ట్రంలో జరగలా డివైడ్ చేసి మన రాష్ట్రంలో చేయబట్టే కుదరదు, చట్టం లేదు దానికి. నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడట్లా, అది మోడీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు. కాపులు 50 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తుంది బీసీ రిజర్వేషన్లు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ కేటగిరీలో పెట్టి 5% ఇచ్చారు. అది మనందరం ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారితో మంచితనంగా మాట్లాడి అవి అమలు చేయించే ప్రయత్నం చేసుకుందాము. కాపు కార్పొరేషన్ కి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్ మేనిఫెస్టోలో సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6,000 కోట్లు రావాలా. 6 రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు. నువ్వు 6,000 కోట్లు ఇవ్వలేకపోయావే, 600 కోట్లు అన్నయ్యవు. మా కులంలో పేదోళ్ళు ఉన్నారు, రాష్ట్రానికి బడ్జెట్ లేదంటున్నారు కదా, ఇవ్వగలిగిందే ఇవ్వండి, అసలు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పని అక్కడ డిస్కషన్స్ వచ్చినాయి. అవే చెప్పాం ప్రభుత్వానికి, అక్కడ రాజకీయ పార్టీలందరినీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళమని చెప్పాం. కానీ అలా చేస్తేనే కదా సార్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళు ఓట్లు అడగగలుగుతారు, వాళ్ళు ఓట్లు వేసి గెలిపించగలుగుతారు. అందులో ఏం తప్పు కనిపించింది? అంటే ఏం తప్పు కనపడిందంటే, బోండా ఉమా గారు పద్మనాభం గారు ఉద్యమం పేరుతోనే వాళ్ళనే ఓడిపోయారు టీడీపీ అని చెప్పనని దాన్ని చూపిస్తున్నారమ్మా. ఆయన బోండా ఉమా గారు చెప్పింది ఏంటి, ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా మనం ఇంప్లిమెంట్ చేయాల, రిజర్వేషన్ ఫైల్ కానీ కాపు కార్పొరేషన్ ఫైల్స్ కానీ అమల్లో తేలా. అందువల్లనే ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చేపట్టాడు. ఆయన లేఖలు రాస్తే ఆ లేఖల్ని తీసుకెళ్లి చెత్తకుండీ లేచాడు, లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు. కాపుల సమస్యల మీద లేఖలు రాస్తే వాటిల్ని లెక్క లేకుండా తీసుకెళ్లి చెత్తకుండీ లేచాడు. ఆ లెక్క లేకుండా వాటిని మనం పరిగణలో తీసుకోకపోవటం వల్లనే తుని మీటింగ్ కాపు ఉద్యమం వచ్చింది. ఆ కాపు ఉద్యమం వచ్చి ఆ పోరాటం రావటం వల్లనే కాపుల్లో వ్యతిరేకత వచ్చింది, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఈసారి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలైనా కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు. కాపులకు సంబంధించిన కనీసం రావాల్సిన హక్కులు గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మనం ఇదే కంటిన్యూ చేస్తే రేపు రాబోయే ఎలక్షన్స్ లో దెబ్బతింటాం. గతంలో జరిగిన గుణపాఠాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పాడు. పద్మనాభం గారికి అనుబంధమైన అంశాలు మాట్లాడుతూ చెప్పాడు. అందులో ప్రభుత్వానికి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. తప్పే ఉంది అందులో. దాన్ని బోండా ఉమాకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అంటే ఏం లేదమ్మా. కాపు నాకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కాపు సంఘం మనుషులు మాతో బాగుంటారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అందరూ అంటున్న మాట చెప్తా వినండి. మేము పేరుకే పార్టీలో ఉన్నాం కానీ మాకు ఏ రకమైన విలువ లేదు, మా జిల్లాలో మాకు ఏ గౌరవ మర్యాద లేదు, మాకు కనీసం ఇవ్వాల్సిన విలువ లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మర్యాద విలువ ఉంది, ఆ లోకేష్ గారి దగ్గర అయితే అది కూడా లేదు. మీరు ఉంటే మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీరు ఉంటే పోతే పోండి అంటున్నారు అని చెప్పని నా దగ్గర బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి చాలా అంశాలు ఉన్నాయి, మనకి తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఏదైనా బోండా ఉమాతో అట్లాంటి గొడవలు ఉంటే, బోండా ఉమా పాలిట్ బ్యూరోలో గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు లేడు తెలియదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పారిపోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గట్టిగా విజయవాడ నడిపొడ్డు నుండి పోరాడిన వ్యక్తి. మాచర్లకు వెళ్ళి అక్కడ గొడవలకు వెళ్తే అక్కడ ఒక పెద్ద రాడ్ పెట్టి కొడితే, కారెక్కేసి కొడితే కొద్దిగా తప్పించుకుని చచ్చిపోయాడు ఆ రోజు బోండా ఉమా. ఇవన్నీ పోరాటాలు చేసి నిలబడ్డ వ్యక్తి. నాకు సరైన ప్రాతినిధ్యం లేదనో గౌరవం లేదనో ఆయన బాధ ఏదో ఉంది ఆయనకి. అది అలాంటి పార్టీ గారు బోండా ఉమా గారి మధ్య డిఫరెన్సెస్ ఉంటే పిలిపించి అయ్యి మాట్లాడుకోండి. కానీ కులం పేరుతో జరిగిన కార్యక్రమం, ఒక ఉద్యమం, కాపు ఉద్యమ నాయకుడు చనిపోతే పెట్టుకున్న సంస్మరణ సభ పెట్టుకున్న కార్యక్రమంలో మీరు వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళతో వేదికలు పంచుకున్నారు, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పని అన్నారంటే అది కాపుల్ని అవమానపరిచినట్టు, కాపుల మీటింగ్ ను అవమానపరిచినట్టు, ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంస్మరణ సభను అవమానపరిచినట్టు. ప్రతి ఓడు
రాజకీయంగా ప్రతి ఓడు ఈ కులాన్ని హ్మ్. రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసమే వాడుకుంటున్నారు. యెస్. హ్మ్. ప్రతి వ్యక్తులు ఈ కులాన్ని రాజకీయంగా మమ్మల్ని ఎక్కడికి అనగదొక్కాలో, ఎక్కడికి ఇబ్బంది పెట్టాలో ఆ రకంగానే వాడుకుంటున్నారు. అది మా బాధ. ఇప్పుడు రాజకీయంగా ఎన్ని ఇష్యూస్ అన్నా ఉండొచ్చు. విద్వేషాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భాలలో లేదంటే మరీ ముఖ్యంగా సంతాప సభల్లో, సంస్మరణ సభల్లో రాజకీయాలను పక్కన పెట్టే అలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి టైంలో డైరెక్ట్‌గానే చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు హాజరయ్యే ఎలాంటి ప్రోగ్రామ్‌కైనా సరే, మీరు అక్కడ అటెండ్ కావద్దు. ఒకే వేదికను పంచుకోవద్దు. అది ఎలాంటి సందర్భమైనా సరే. ఇది రాబోయే రాజకీయాలకు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏం చెబుతుందంటారు? అంటే కాపు కులాన్ని ఐసోలేట్ చేయటం అంటారు. హ్మ్. కాపు కులాన్ని ఒక రకంగా ఎమోషనల్ ఫీల్ బ్లాక్‌మెయిల్ చేసి అవుతున్నారా మీరు? అలా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా అట్లాగే ఫీల్ అవుతున్నాం. చా ఎవరో చనిపోతే నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి వాళ్ళు పక్క పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడుకున్నారు? హ్మ్. తారకరత్న గారు చంద్రబాబు నాయుడు తారకరత్న గారి ఇష్యూ. ఎన్నో వేదికల మీద చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా హ్మ్. గతంలో. బొత్స సత్యనారాయణ గారు, లోకేష్ గారు అందరూ ఎక్కడెక్కడ కూర్చొని మాట్లాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయిగా. మరి అప్పుడప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇట్లా అంటే, కాపు కులాన్ని కూటమి ప్రభుత్వం కాళ్ళ కింద కుక్కల్లా పడుండండి అని చెప్తున్నారు. ఎక్కువ మాట్లాడితే మూసుకో పడుండండి రా, మీరు ఎవడు నోరు తెరిచి ఏం మాట్లాడినా, ఎవడన్నా నోరు తెరిస్తే మీరు వైసీపీ కోవర్టు. మీరు వింటున్నారు కదా బయట. అదే. మీరు కూడా ఎవరన్నా అమ్ముడుపోయారంటూ కూడా వార్తలు విన్నాం మేము. అవునండి, నేను కూడా అమ్ముడుపోయాను. కరెక్టే. ఎట్లా అమ్ముడుపోయానంటే, వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ కాపాడుకోవటానికి వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ విమర్శించింది, తిట్టింది నేనే. ఎక్కువ దాడి చేసింది నేనే. నేను మరి ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు చేస్తా. వైసీపీకి అమ్ముడుపోయారు మీరు? ఒక్క నిమిషం. అది ఎక్కువ దాడి చేసి ఛాలెంజ్ చేసిన తిట్టిలోని నేనే. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు డబ్బు ఇచ్చాడండి నాకు? వైసీపీ తిట్టడానికి నాకు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చాడు పవన్ కళ్యాణ్? జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్స్ నా ఇంటికి వచ్చి వాయిస్ తీసుకునే కదా జగన్ మీద. వాళ్ళకి ధైర్యం సరిపోతే, టీడీపీ ధైర్యం సరిపోతే ఇష్యూస్ మీద నా దగ్గరికి వచ్చి వాయిస్ తీసుకునేవాళ్ళు కదా. టీడీపీ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు నాకు? మీరు అప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారో కూడా కనుక్కొని చెప్తా. నాకు తెలియదు ఆ డబ్బుల గురించి. మీ జనసేన పార్టీకి కులపరంగా పవన్ కళ్యాణ్ పిలిచి సహాయం చేయమని చెప్పి అడిగితే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఊరూరు తిరిగి జనసేన పార్టీకి అండగా ఉండి ఊడిగం చేసినందుకు నాకు ఇచ్చే బిరుదు వైసీపీకి అమ్ముడుపోయాడనా? మనుషులేనా మీరు? టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, 2 పార్టీలమ్మా. టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ. ఈ రెండు పార్టీలు బద్ద శత్రువు. నేను కమ్మారెడ్లకి 70 ఏళ్ళ నుంచి ఉన్న వీళ్ళ అధికారం కుంభస్థలం బద్దలు కొట్టి కాపులు, పేద కులాల రాజ్యాధికారం అందాలని చెప్పని పోరాటం చేస్తున్న వ్యక్తిని ఆరో ప్రజారాజ్య పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీకి అండగా నిలబడి ఏ రోజు కూడా వైసీపీ గాని, టీడీపీ గాని నన్ను రాజకీయంగా సిద్ధాంతపరంగా విభేదించారు తప్ప నేను అమ్ముడు పోయానల్లా. దాసరాము అనేవాడు అమ్ముడు పోయాడల్లా ఎప్పుడు కూడా. నేను నమ్మిన పార్టీ, నేను ప్రేమించిన పార్టీ, నా పార్టీ అనుకున్న జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ తో సహా నాయకులు, ఆ పార్టీలో పనిచేసే క్యాడరు, ఆ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకునే కాపులు నీచంగా దిగజారి దుర్మార్గంగా నన్ను వైసీపీకి అమ్ముడు పోయాడన్నారు. నీ దేనికి? మీ పార్టీ సరిగ్గా నడుపుకోమన్నందుక? మీ పార్టీని అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కమిటీలు వేసుకోమన్నందుక? నామినేషన్ పోస్టులు 30% వస్తాయి, 3% 4% ఇచ్చారేంటయ్యా? మిగతా అడగండి అన్నందుక? గ్రామాల్లో జనసేన క్యాడర్ ఇబ్బంది పెడుతున్నారయ్యా, పట్టించుకోండియా అన్నందుక? పార్టీలో బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, మైనారిటీ నాయకులు, మీద బలమైన నాయకులు పెట్టుకోమన్నందుక? చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడగలేదు కదయా మనం ఎన్నాళ్ళు కలిసి ప్రయాణం చేయాలో? నువ్వు నాతో పాటు కలిసి ప్రయాణం చేయని వాడు అడగలేదు కదా. నువ్వెందుకు 15 ఏళ్ళు వాడుతూ పోతాను, 15 ఏళ్ళు ఊడికం చేస్తానని నువ్వెందుకు అంటున్నావు? అట్లా అనబాకయ్యా నువ్వు. నీ పార్టీ బలోపేతం చేసుకో, పార్టీ నిలబెట్టుకో. నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు బందర్లో ఇల్లు పగలగొట్టారు, కొన్ని ఊర్లలో మనుషులు కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, చూసుకోయా. మార్కెట్ యార్డ్ చైర్మన్లు హనుమాన్ జంక్షన్ లో ఇచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన చైర్మన్ రద్దు చేయించాడు ఎమ్మెల్యే, జనసేనకి ఇచ్చింది. ఆలగడ్డలో భూమానాగిరెడ్డి జనసేనకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే భూమానాగిరెడ్డి కూతురు నువ్వు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తావు చూస్తానని చెప్పి ఆపింది. శ్రీకాళహస్తి గుడి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయకుండా 4 నెలలు 5 నెలలు అడ్డం పడ్డారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అందరూ కలిసి.
ఇవన్నీ సరి చేసుకోండాయా, పార్టీ గట్టిగా నడుపుకోండాయా బాబు అని చెప్పిన సార్ అన్నందుకు నా నోరు మూయించడానికి పవన్ కళ్యాణ్ తో సహా అమ్ముడు పోయారు. కాపు పెద్దలు నన్ను తిడుతున్నారు. అంటే పార్టీ బలోపేతం చేసుకోమంటే అమ్ముడు పోయినట్ట, కానీ మీరు కాదు సార్, తిట్టినట్ట మిమ్మల్ని, ఇంతకు ముందు మిమ్మల్ని మీరు ఒక మాట తిట్టినట్ట. మాట్లాడారు. ఇంతకు ముందు మీరు అన్న మాటలు బట్టి మనం చూస్తే 2024 ఎన్నికల్లో కాపులు ఎప్పుడు యాచించే స్థితిలోనే ఉంటారా, శాసించే స్థితికి రారా, కాపులందరూ కూడా మీకు ఎలానూ రాష్ట్రం అంటే ప్రేమ లేదు, ఇంకోటి ఏదో లేదు, అట్లీస్ట్ కులాన్ని చూసైనా ఓట్లేయండి అని అడిగిన పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద మెజారిటీ వచ్చి కూటమి ప్రభుత్వంలో ఈరోజు డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. ఇప్పుడు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని అంటే కాపులందరికైనా అండగా ఉన్నట్టే కదా, కూటమి వెంట ఉన్నట్టేనా అనుకోవచ్చా? అమ్మా, కొన్ని రాజకీయ పార్టీల్లో కాపు ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు చేశారమ్మా, మంత్రులు చేశారు, డిప్యూటీ సీఎంలు కూడా చేశారమ్మా. చంద్రా చెప్ప వీళ్ళందరూ కూడా. మేము అడుగుతుంది పదవులు కాదమ్మా, ఈ కులంలో ఉన్న పేదవాళ్ళకి న్యాయం కోరుకుంటున్నాం. మేము అడుగుతుంది అది, ఈ కులంలో ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేయమంటున్నాం. పేదవాళ్ళకి న్యాయం చేయమంటే ఏంటి? మీరు ఇచ్చిన పథకాలే, మీరు చెప్పిన పథకాలే ఎంతో కొంత 6,000 కోట్లు కాదు 600 కోట్లు, లేకపోతే 60 కోట్లనే పడేంటిరా బాబు, ముష్టి పడేంటిరా బాబు అని చెప్పి బతిలాడుతున్నాం. కులంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రాజకీయం మేము చేయాలంటే చెయ్యొచ్చు, మీరు రాజకీయం చేయట్లా. అడుగుతున్నాం అమ్మా, అడుగుతున్నాం. అప్పుడు వైసీపీ పార్టీలో కూడా ఈడబ్ల్యూస్ మిగతా వాటికి పోరాటాలు చేసుకోవాలి, మేము బలంగా నిలబడి పోరాటాలు చేశాం. ఇప్పుడు అడుగుతున్నదే, ఇచ్చే మంత్రి పదవులు ఇవి కాదమ్మా. వాళ్ళ సంక్షేమం కోసం ఏమి చేశామన్నది ముఖ్యం. అవి చిత్తశుద్ధిగా చెయ్యమని అడుగుతున్నాం. పేద కులాలకి రాజ్యాధికారం ముఖ్యం, ఈ చిన్న చిన్న పదవులు కాదమ్మా. మేము పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసింది పేద కులాలకి రాజ్యాధికారం అందాలని చెప్పని. ఇప్పుడు కేసీఆర్ అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే ఈరోజు బలపడి ఒక ప్రభుత్వం ఏర్పడ్డాడు. అట్లాగే ఆయన కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. కానీ విధానం ఉండాలి కదమ్మా, తన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు చూసుకోవాలి కదా. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీ 6 నెలల కింద కమిటీలు వేసేసిందమ్మా, ఆయన ఇప్పుడు వేసుకుంటున్నాడు. తన పార్టీని జాగ్రత్త చూసుకోవాలి. పార్టీ పనిచేశాం కాబట్టి అడుగుతున్నాం. మేము అడుగుతుంది ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడు ఉంటానే ఉన్నారమ్మా, అన్ని ప్రభుత్వాల్లో ఉన్నారు కాపులు. మేము కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. అది ఒక పార్టీలతో పొత్తులో ఉంటూనే మీ పార్టీని బలోపేతం చేసుకుంటూ, నీ క్యాడర్ను బలోపేతం చేసుకుంటూ, రేపు ఎప్పుడన్నా తేడా పడితే మీరు సొంతంగా 175 నియోజకవర్గాల్లో పోటీ ఎక్కడన్నా పొరపాటు జరిగితే, పొత్తులు ఎక్కడన్నా పొరపాటు జరిగిందమ్మా, 175 నియోజకవర్గాల్లో ఛాలెంజ్ చేస్తూ పోటీ చేసేటట్టుగా మీరు నిర్మాణం చేసుకొని బలపడాలి. ఛాలెంజ్ చేస్తూ 171 స్థానాలు ఏదో మీరు చెప్తున్నారు. రాబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లోనూ 40 సీట్లు అని అన్నారు. అవి కాస్త బేరసారాలు పోయి 21కి పరిమితమైంది. అందులో 10 సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే చూశారు. ఇప్పుడు స్వయంగా నాదెండ్ల మనోహర్ గారే చెబుతున్నారు, పార్టీ జెండా ఊపినంత మాత్రాన, లేదు అని అంటే బ్యానర్స్ ఉన్నంత మాత్రాన అక్కడ బలంగా ఉన్నట్టు కాదయ్యా, ముందు మీరు ఇది తెలుసుకోండి అని స్వయంగా నాదెండ్ల గారే చెబుతున్నారు. మీ బలాబలాలెంతో మీరు ఎలా మాట్లాడతారు అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలి అని? సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. 2024 ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కదమ్మా సార్. ఆ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందా? అప్పుడు పరిస్థితులు తెలుసు అందరికి. మళ్ళీ ఎన్ని చెప్పొద్దు, ఊరికినే అధికారం వచ్చిందాక సొల్లు మాటలు చెప్పద్దు ఎవడు. అధికారం వచ్చిందాక నువ్వేంద్రా, ఆడవాళ్ళు కూడా పోటీ చేస్తారు, మనమేంది ఎవడేం చేస్తాడు, 0.5 కూడా పోటీ చేస్తారు అధికారం వచ్చాక. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ పోటీ చేసిందా, పారిపోయిందా? టీడీపీ పార్టీ పారిపోతే జనసేన పార్టీ నిలబడి కలబడింది. అన్ని ఊళ్ళు తిరిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. నేను గెలుపోవటం పక్కన పెట్టండి, ముందు మేము నామినేషన్ చేసి పోటీ చేశాం అంటే అప్పుడు మేము బలంగా ఉన్నట్ట, టీడీపీ బలంగా ఉన్నట్ట? నాదెండ్ల మనోహర్ ఆ మాట అనొచ్చా? తన పార్టీ పిఎస్సి చైర్మన్ గా ఉండి 12 సంవత్సరాల తర్వాత ఆ మాట అంటూ అతనికి సిగ్గు కదా ఆ మాట. పార్టీ బలోపేతంగా ఉందని అన్నాడంటే అది అతను అవమానపరుచుకున్నట్టు కదా. అది బ్యానర్లు కట్టుకుంటే, కార్లు వేసుకుని తిరిగితే పార్టీ బలోపేతంగా ఉన్నట్ట అని చెప్పని, అసలు ఏం కోతలమ్మవి? పార్టీని ఎంత డీగ్రేడ్ చేస్తున్నట్టు, డిమారలైజ్ చేస్తున్నట్టు, పార్టీ క్యాడర్ని బలహీనపరచడం మాటలమ్మా. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాదెండ్ల మనోహర్ ఆ మాట అన్న తర్వాత రాష్ట్రం మొత్తం ఆయన మీద దాడి చేసిందమ్మా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అనుకున్న ప్రకారం 30% ఇవ్వాలా,
అంటే దాని లోకేష్ గారు మళ్ళీ 15% దించారులే. చెప్ మా 30% 15% చేశాడు. హ్మ్. బీజేపీ 10% మమ్మల్ని 5% చేశాడు. ఎవరిని అడగకుండా తనే ఏకగ్రీవం స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఇది ఏ రకమైన లోపాయకార ఒప్పందం అనాలా? అది ఆయన పవన్ ఎవరిని కళ్యాణ్ అడిగి గారికి మాట్లాడాడు? ఓకే కాబట్టే కదా సార్ ఏం మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు ఎట్ట అవుతారమ్మా? నువ్వు పెద్ద మనిషి ఒప్పందం చెప్పావు కదా 30% అని చెప్పని లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ పోస్టులు 30% అని ఆయన నోటితోనే చెప్పాడు కదమ్మా. మళ్ళీ మాట మారుస్తే ఎట్లా? ప్రతిరోజు మాట మారుస్తామా? అది ప్రతిరోజు మాట అడగాల్సింది గట్టిగా మారుస్తామా? అడగాల్సింది ఎవరు? ఎవరు అడుగుతారమ్మా? పార్టీ క్యాడర్ అడగాల. హ్మ్. పార్టీ క్యాడర్ ఎవడన్నా పార్టీ క్యాడర్ అధిష్టానాన్ని గొడవ పెట్టుకుంటారమ్మా? ఇప్పుడు నేను మాట్లాడినందుకు నన్ను తీసుకెళ్ళి అమ్మేశారు కదమ్మా వైసీపీ తీసుకెళ్ళి. ఏమి కులానికి కులపరంగా పనిచేసి ఆ పార్టీ ఊడిగం చేసిన వాడిని అడిగినందుకు నన్ను వైసీపీకి తీసుకెళ్ళి అమ్మారు. నా కళ్ళ నుంచి నెత్తురు వచ్చిందమ్మా ఆ మాటలు వింటే. ఇలాంటి జాతికైనా, ఇలాంటి నీచమైన జాతికి, ఇలాంటి దుర్మార్గులు ఉన్న పార్టీకైనా నేను పనిచేసిందని మనసు బాధేసిందమ్మా నాకు. ఇదేనా ఇన్ని సంవత్సరాలు గుంటూరుకి జమీందారు, ఈ ఊరికి జమీందారు గుంటూరుకి. నన్ను కొనగలిగే మగాడు పుట్టాడా? నన్ను మీ ఇష్టం వచ్చినట్టు కూతురు వస్తారా? పార్టీ బలోపేతం చేసుకోండిరా బాబు అంటే ఇదే నాదెళ్ల మనోహర్ మాట్లాడాడు కదా మొన్న. మరి నాదెళ్ల మనోహర్ ఎందుకు తిట్టారా మీరు అందరూ కలిసి? నాదెళ్ల మనోహరే పవన్ కళ్యాణే నాదెళ్ల మనోహరు. మా పవన్ కళ్యాణ్ గారు అంతరాత్మ అయినా మీరు ఉంటే పోతే పోండి నాదెళ్ల మనోహర్ ఉంటాడు నాకని చెప్పి అన్నాడు కదా. నాదెళ్ల మనోహర్ గారు చెప్తే ఆ మాట పవన్ కళ్యాణ్ చెప్పినట్టే. ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం ఏం బలంగా ఉన్నాం కాబట్టి మనం సీట్లు అడగడానికి అన్న మాట మనోహర్ గారు అనంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే. ఊరుకోండి, సరే సార్ అనండి అందరూ. ఎందుకు పోస్టులు పెట్టారు? ఎందుకు దాడి చేశారు మనోహర్ మీద? మీరందరూ కలిసి మనోహర్ని తిట్టి దాడి చేస్తే మీరు చేస్తే సంసారమా? పార్టీలో తప్పులు జరుగుతున్నాయి సరి చేసుకోండి. నేను మాట్లాడితే వ్యభిచారమా? నేను అమ్ముడు పోయానా? బొలిసెట్ సత్య లాంటి వాళ్ళు అదే విషయాన్ని మాట్లాడితే మీరు బాగా కామెంట్ మాట్లాడారు సార్, మా కష్టాలు మీరు చెప్పారు సార్, కార్యకర్తలు కామెంట్ పెడతారా? అవే సమస్యలు ఈయన గట్టిగా అడిగితే ఉద్యమకారులం కాబట్టి ఆవేశపూరితమైన గొంతు ఉంటుంది. మేము అట్లా అడిగితే ఈడు వైసీపీ కోవట్టు గుండి విమర్శిస్తున్నాడని చెప్పి నా మీ కామెంట్లు పెడతారా? ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు, అరే మీ కామెంట్లు పెట్టేవాళ్ళు మీ ఇళ్లలో మీ పిల్లలు మీ మాట వింటారా? మీ పక్కింటోడు తెలుసా మీరెవరో? ఎప్పుడైనా సమాజానికి వచ్చి ఒక గంట మీ జీవితం దారపోసారంటే మేము మా కుటుంబాలు వదిలేసి సమాజానికి వచ్చి పనిచేసినందుక మీ చేత అనిపించుకుంటుంది మీ మాటలు. మీరు అనేవాళ్ళు ఎవడైనా సమాజంలో కులపరంగా ఎప్పుడైనా పనిచేశారా? జనసేన పార్టీకి కనీసం గ్రామం గాని వార్డులో గాని ఎప్పుడైనా పనిచేశారా మీరు ఎవరన్నా? పని చేయండి. మీరు వినండి ఒక్క నిమిషం. మీరు పని చేస్తే తెలుస్తా నొప్పి. మేము పనిచేసాం కూడా బాధ మాకు తెలుసు. మేము కష్టపడి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మాకు విలువ లేకపోతే ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన అంటే ఇంకొక మాట అమ్మా, ఆయనకి కావాల్సిన నా నామినేషన్ పోస్ట్ ఏదో పదవి రాలేదని ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగాడు అంటున్నారమ్మా. నేను ఎలక్షన్ దాకా అన్ని నియోజకవర్గాలు తిరిగిన మనిషిని, ఎలక్షన్లు అయిపోయిన నుంచి ఈ రోజు దాకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గడప దొక్కలేదమ్మా. వాళ్ళ ఆఫీస్ గడప దొక్కలా. నేను నామినేషన్ పోస్టులు ఏమన్నా కోరుకునేవాడిని అయితే కనీసం ఆయన బొకే ఇవ్వడానికి వెళ్తారు కదమ్మా సహజంగా. వెళ్తారా లేదమ్మా? వెళ్తారు సార్. ఆ పార్టీలో ఏమైనా ఆశిస్తే వెళ్ళి వాళ్ళకి ఒక పదవి రాగానే తీసుకెళ్లి బొకే ఇచ్చి వస్తారు, ఇచ్చో ఫోటో దిగి వస్తారు వెళ్ళి. నేను వాళ్ళ ఆఫీస్ గడప దొక్కానని చెప్పండి. మళ్ళీ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ మోహన్ అపాయింట్మెంట్ అడిగానా? అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. మీరెవర్రా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి? నేనే అడగలేదు ఎవరిని అపాయింట్మెంట్లు. నేను మీ గడప దొక్కలా. ఎందుకు? మేము కులపరంగా పనిచేసాం, మేము రాజకీయ మనుషులం కాదు. మీ దగ్గర మేమేం ఆశించేవాడిని అయితే మీ ఆఫీస్కి వచ్చేవాడినిగా. ఓ 4 సార్లు వచ్చేవాడిని, అందరితో మాట్లాడేవాడిని. నా సంగతి కూడా చూడండి అంటాను. ఇప్పుడు మీ మొహం చూశాను నేను ఎప్పుడన్నా? అది దాని ఉచ్ఛేదించాలి లేవమ్మా. అది ఆ దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు. ఇప్పుడు జరుగుతుందంటే ఏం లేదమ్మా, కాపుల్ని ఇక ఎవరితో కలవనీయకుండా ఈ కూటమి ప్రభుత్వం కాళ్ళ కింద పడుండేటట్టుగా ఒక పెద్ద లెవెల్లో దుర్మార్గంగా వర్కౌట్ చేసుకుంటుంది టీడీపీ పార్టీ. లోకేష్ గారు ఉండండి. మీరు అవి తెలివితేటలు అనుకుంటున్నారు. వైసీపీ అమ్ముడు వేయడం చెప్పడం తెలివితేటలు అనుకుంటున్నారు. కాపుల్ని బెదిరించి అనగతొక్కడం తెలివితేటలు అనుకుంటున్నారు. ఇవన్నీ జనం చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మూల్యం చెల్లించుకో. ఇప్పుడు లోకేష్ గారు చెబుతున్న కూటమికి టీడీపీకి 80%, ఏదైతే జనసేన ఉందో 15%, బీజేపీకి 5%. మీకు ఓకేనా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనకు ఎలాంటి స్పందన రావట్లేదు కాబట్టి మేబీ ఆయనకు ఓకే అయి ఉండొచ్చు. బట్ మీరు కాపుల కోసం పనిచేసిన నాయకులుగా, శ్రమించిన నాయకులుగా మీకు ఓకేనా అది? నాకు ఓకే కాదమ్మా. ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదమ్మా, నన్ను నమ్మండి నాకు వ్యూహం ఉందన్నాడు.
ఎమ్మెల్యేలు తక్కువ, ఇప్పుడు ఎమ్మెల్యేలు తక్కువ ఉంటాయి కానీ నామినేషన్ పోస్టులు 30%, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% ఉంటాయి మనకి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే కొన్ని కారణాల వల్ల మనం ఎక్కువ తీసుకోలేకపోయాము, ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి మనమే మెట్టు దిగామని చెప్పాడమ్మా. ఆయన చెప్పిన మాట విలువ లేదా? అంటే ఏ రోజు కాదు పరగడిపోయినా ఈ రోజు నిన్న చెప్పింది వదిలేయటం, రేపో మాట ఎల్లుండో మాట చెప్తే క్రెడిబిలిటీ ఎట్లాగమ్మా? ఆయన నోటితోనే చెప్పాడమ్మా 30% జనసేనకి, 10% బీజేపీకి అని. అది 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 ఎవరితో డిస్కస్ చేయకుండా, ఏ నిర్ణయాలు తీసుకోకుండా లోకేష్ గారు ఏకగ్రీవంగా మాట్లాడటం ఏ రకమైన ధర్మం అది? సో మీరేం చేయబోతున్నారు మరి? ఏ రకమైన పొత్తు నీతి అది? ఏ రకమైన పొత్తు నీతి అవుతుంది? ఇప్పుడు సూపర్ 6 అని చెప్పని పాంప్లెట్లు పంచుతున్నారమ్మ ఇంటింటికి. అవును, ఇది కూడానండి. ఎక్కడ అక్కడ మోదీ గారి ఫోటో గాని, పవన్ కళ్యాణ్ గారి ఫోటో గాని కనిపించట్లేదు. అది వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోల అంశాల్లో ఏం పెట్టారమ్మా? ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసి ఆ పాంప్లెట్లు మా అందరికి ఇచ్చారు జనసేనలు పంచమని. అందరు పంచారు, చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోటోలు వేసుకొని సూపర్ 6 పాంప్లెట్ ఊరంతా పంచుకుంటున్నారమ్మా. అది ఏ రకమైన పొత్తు నీతమ్మా? ఈ పాంప్లెట్ అంటే దాంట్లో ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో దాంట్లో వేయటానికే మన సొప్పనోళ్ళు రేపు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తారని చెప్పని ఎవడన్నా అనుకుంటారమ్మా? మా వాళ్ళందరూ కూడా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అంటున్నారు. అవుతే మంచిదే, సంతోషించే మొదటి వ్యక్తి నేనే. పాంప్లెట్ మీద ఫోటో వేయడానికి కూడా మనసు రాని వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు ఇస్తారమ్మా తీసుకొచ్చి. నేను అంటుంది ఏంటంటే వాళ్ళ పొత్తు ధర్మం సరిగ్గా పాటించట్లేదు. టీడీపీ అన్ని చోట్ల అణిచివేస్తుంది జనసేన కార్యకర్తల్ని. గ్రామాల్లో ఎమ్మెల్యే దగ్గరికి పోతే వాళ్ళకి విలువ, గౌరవం లేదు, కూర్చోమని కూడా చెప్పరు. రకరకాల చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకి చాలా వాటికి నేనే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అనేక గొడవలకి. ఎందుకంటే ఆ జనసేన కార్యకర్తలు డిఫాల్ట్ గా 80% కాపులు. వాళ్ళకి వేరే రకంగా న్యాయం జరగకపోతే కాపు సంఘం వాళ్ళకి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాల్సి వచ్చేది. నేనేమంటున్నానంటే మీ పొత్తు ధర్మం మీరు సరిగ్గా పాటించట్లేదు. మీ పొత్తు ధర్మం సరిగ్గా పాటించకపోతే ఖచ్చితంగా ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తుంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఇబ్బందులు పడతారు. మేము కోరుకుంటుంది మీరంతా మీరు ఇచ్చిన మాట 30% ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టుకోండి. బలం ఉందా, డబ్బు ఉందా, ఖర్చు పెట్టాం కానీ అధికారంలో ఉన్నారు కదా, మీరే ఇవ్వండి కార్యకర్తలు డబ్బులు. అధికారం లేకపోతే మిమ్మల్ని అడగరు. అధికారం లేని రోజున జనసేన నిలబడింది, జగన్తో పోరాడి నిలబడింది. ఈ రోజు అధికారంలో ఉన్నారు, మీ కార్యకర్తల దగ్గర డబ్బులు లేవు, గుండె తిన్న ధైర్యం ఉంది, వాళ్ళకి పోరాటం చేసే పటిమ ఉంది. వాళ్ళ 30% వాళ్ళకి ఇప్పించండి. ఖర్చు కాదు డబ్బులు మీరు ప్రభుత్వం నుంచి మీరే బాధ్యత తీసుకొని డబ్బు పంపించండి. ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు, గెలుస్తారు, ప్రభుత్వానికి అండగా ఉంటారు, పార్టీకి అండగా ఉంటారు. అప్పుడే రాబోతున్న భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఇంకా బలంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయ సమీకరణలు అవన్నీ చూస్తుంటే కూటమిలో సామాజిక వర్గం పరంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక రోల్ పోషిస్తున్నారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నట్టేనా? నేను నీకు చెప్పేది ఒకటేనమ్మా, ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు, రెడ్లు జగన్తో, కమ్మాసు టీడీపీతో, బీసీలో కొంత మేజర్ పార్ట్ టీడీపీ, కొంత వైసీపీ, ఎస్సీలో క్రిస్టియానిటీ పేరుతో మేజర్ పార్ట్ జగన్తో, ముస్లింస్ జగన్తో, ఇట్లా డివైడ్ అయిపోయి ఉన్నాయి కులాలన్నీ కూడా. ఒక్క కాపు కులం ఒక్కటే న్యూట్రల్ గా ఉంది. అందువల్లే కాపు కులం ఓట్లు కీలకం అవుతున్నాయి గెలుపోటములకి. మీకు అర్థమవుతుందమ్మా? టీడీపీకి 30% ఓట్లు వస్తున్నాయి, జగన్ కు 30% ఓట్లు వస్తున్నాయి. ఈ 20% ఉన్న కాపుల్లో మెయిన్ ఓట్లు ఎటు టర్న్ అవుతున్నాయో అటు ప్రభుత్వాలు ఏర్పడటం కారణం అది. అందరూ చెప్పే మాట అదే, కాపులు ఎట్టేస్తే అటు గెలుపు వస్తారు. ఎందుకు అంటున్నారంటే ఇదేదో గొప్ప విషయం కాదు, మేము అధిక జనాభాగా ఉన్నాము, న్యూట్రల్ గా ఉన్న ఓట్ బ్యాంక్ ఇది. న్యూట్రల్ గా ఉన్న ఓట్ బ్యాంక్, ఈ న్యూట్రల్ గా ఉన్న ఓట్ బ్యాంకు ఆ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని చూసి నచ్చకపోతేనో నచ్చుతేనో దాన్ని వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అవుతుందో అటు నిర్ణయాలు జరుగుతున్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఆయన విధానాలు సరిగ్గా లేవు. కులం మొత్తం వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, పేద కులాలు రాజ్యాధికారం సాధిద్దామని చెప్పన్నారు, పెద్దన్న పాత్ర పోషించమన్నారు. 100కి 95 ఓట్లు వన్ సైడ్ గా కూటమి గెలిపోయినాయి. బొంబాడు మెజారిటీతో, ఎప్పుడు లేని మెజారిటీతో గెలిచారు. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలు చూస్తారు, పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారా, జనసేన కార్యకర్తల్ని, కాపుల్ని, మిగతా కులాన్ని గౌరవంగా చూస్తున్నారా,
మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను ఎంతో కొంత అమలు చేస్తున్నారా లేదా? కాపులు మీరేమి ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా, గౌరవం ఇవ్వకపోతే మాత్రం ఊరుకోరు. సార్. కాపులు చాలా రోషం ఎక్కువ. అసలు మర్యాద లేని చోట గంట కూడా నిలబడరు కాపులు. అది ఆ అవమానంగా ఫీల్ అయితే మాత్రం బలమైన దెబ్బ కొడతారు. ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన చూసి పొలోమని వచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. అట్లా ఉండదు. విధానాలు చూస్తారు. విధానాలు చూసి వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందో విధానం చూసి దాన్ని బట్టి వెళ్తారు. ఆ ప్రకారంగానే రేపొద్దున కాపుల ఓట్లు వీళ్ళ పరిపాలన బట్టి ఉంటుంది. పరిపాలన బట్టి ఉంటామనంటే ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోకేష్ సీఎం చేద్దాం అంటున్నారు. లోకేష్ సీఎం చేసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు అనుభవం కలిగిన నాయకుడు ఆయన వెనకాల ఉంటానన్నాడు పవన్ కళ్యాణ్. మరి ఆయన ఉండట్లేదుగా, ఆయన దిగిపోతున్నాడుగా. ఆయనకు ఒంట్లో బాలేదని చెప్పి ఆయన దించి లోకేష్ ఎక్కిస్తున్నారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు జనసేన వాళ్ళు? మా వాళ్ళు వెనకేసుకొస్తారులే. పాప ఆయనకు ఒంట్లో బాలేదంట, హార్ట్ అటాక్ వచ్చిందంట, పాప సీరియస్ ఏదో హాస్పిటల్ ఉంటున్నాడు, కొడుకుని చేస్తాడు. కొడుకుని చేసుకోవడంలో తప్పు లేదు, వారసత్వం ఇచ్చుకోండి. అట్లాగే మీరు అసలు ఈ పార్టీ టీడీపీ ఉందా, టీడీపీ పార్టీయా బొక్కన్న అచ్చయ్య నాయుడు అన్న మాట గుర్తు పెట్టుకోండి. పార్టీ అంత భయంకరమైన పరిస్థితుల్లో నా పార్టీ ఆ కులాన్ని కమ్మాసి కాపులు అండగా నిలబడి అధికారులు తీసుకొచ్చడానికి సహకరించారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక 6 నెలలు సీఎం ఇవ్వండి. ఆటోమేటిక్ రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా అందరూ మళ్ళీ వన్ సైడ్ మీకే ఓట్లేస్తాం. మీ చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోండి. అట్లా ఇవ్వరు. లోకేష్ సీఎం చేస్తూ నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లో కూడా మీరందరూ మాకు ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు మీ పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళు అది ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పని అంటారు. అంటే ఈ కులాన్ని అచ్చం అధికారంలో రావడానికి ఈ కులాన్ని ఎప్పుడు వాడుకునే పనిలోనే ఉన్నారమ్మ అందరూ. అది మాకు బాధేస్తుంది. మీ పోరాటాలు చేసిన వాళ్ళు మా బాధ అంతా ఈ పదవుల కోసం కదమ్మా. రాజ్యాధికారం కమ్మారెడ్లనే ఈ 2 కుంభస్థలాన్ని పక్కన పెట్టి బద్దలు కొట్టి పేద కులాలకి రాజ్యాధికారం అందటమే మా లక్ష్యం. దానికోసమే చిరంజీవి గారితో సామాజిక న్యాయాన్ని పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాము. నిజమైన అభివృద్ధి, పేద కులాల యొక్క నిజమైన అభివృద్ధి ఆ 2 కులాల అభివృద్ధి కాదమ్మా. ఆ 2 కులాలు ఈరోజు లక్షల కోట్ల మీద ఉన్నారు వాళ్ళ ఆస్తులు. మిగతా కులాల పరిస్థితి ఏంటమ్మా? రాష్ట్రంలో చేస్తున్న అప్పులు ఏంటమ్మా? లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసిన అప్పు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళలో చేసింది. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు ఈ విషయాలన్నీ. మీరు అసలు జరుగుతున్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా బయటికి చెప్పుకుంటే చాలా బాధేస్తుంది మాకు. జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద వేరే వాటి మీద వేటి మీద ఎంత సంపాదన వచ్చిందో ఆయన చూపించాడు. ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్లలో ఈ 20-30 ఏళ్ళలో సంపాదించినంత పీకేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇదే మీ కోరుకుంటున్న పరిపాలన? అవినీతి పరిపాలన అన్నారు జగన్మోహన్ రెడ్డిది. మరి మీరేం చేస్తున్నారు? చెప్పండి, గుండెల్లో చేసుకొని చెప్పండి. మేము నిజాయితీ కలిగి పరిపాలన చేస్తున్నాము. ఎక్కడ ఇసుకల్లో కానీ మాఫియా మైనింగ్ లో కానీ ఎక్కడ కూడా మేము ఎక్కడ అవకతవకలు లేవు, నిజాయితీకి వెళ్తున్నాం గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఎవరన్నా. మేము కోరుకుంటుంది మార్పు, అవినీతి రహిత పరిపాలన కోరుకుంటున్నాం, సామాజిక న్యాయం కోరుకుంటున్నాం. అవి మీ కూటమి ప్రభుత్వం చేస్తే మళ్ళీ మీకే అండగా ఉంటాం. అది మీరు ఆలోచించు. సార్, ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ బోండా గారిని వివరణ కోరారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు, దానికి ఓకే అంటారా? ఒకవేళ అనకుండా ఏదైనా ఒకవేళ చర్యలు తీసుకుంటే అది ఒక రాజకీయ అంశంగా చూస్తారా, లేదంటే అదే కులపరంగా జరిగిన అన్యాయం కాబట్టి మీరు ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఫైనల్ గా చెప్పండి. బోండా ఉమా గారు నాకు తెలిసి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి పనిచేసిన మనిషే కానీ పార్టీ అధిష్టానాన్ని విధిరించినోడు కాదు. కాదు, ఈ మధ్య కాలంలో మాత్రం పార్థసారథి గారికి ఎవరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, మేము ఎప్పటి నుంచి ఉంటున్న వాళ్ళం, మాకు ప్రాముఖ్యత ఇవ్వలేదని చెప్పని ఆయన ఓపెన్ గా అడగడం జరిగింది. అది నిన్నేదో పార్టీకి వెళ్ళి ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దాన్ని కూడా అసహ్యంగా పోస్టులు ఎవడు పెడితే చూసి అసహ్యంగా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడంట బోండా ఉమా. పాపం బయటకు వచ్చి దేని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడయా? ఏం తప్పు చేశాడు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు? కాపుల కార్యక్రమం ఏంటంటే కళ్ళనీళ్లు పెట్టుకున్నట్ట. తెలుగు మరి దాన్ని ఏమంటారు, వైసీపీ పార్టీలో ఉన్న కాపులందరూ ఎదవలైతే వాళ్ళు రెడ్డి గారి కింద ఊడిగం చేస్తుంటే టీడీపీలో ఉన్న కాపులంతా ఎవరు కమ్మల కింద ఊడిగం చేస్తున్న వాళ్ళ ఎరి కిందకు వస్తారు వాళ్ళంతా. ఏం మాటలు అవి? ఆయన లోపల పోయాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇదయ్యా జరిగింది, ఆయన గురించే మాట్లాడా, నేను ఇంతకంటే తప్పు చేసింది ఏమి లేదు, మీరు ఆయన చెప్పేసి వచ్చాడు. దానికి వాళ్ళు ఓకేనన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక ముందు ఎక్కడ కూడా వైసీపీ పార్టీ వాళ్ళు పాల్గొనే వేదికల్లో మీరు పాల్గొనద్దు అని చెప్పని అన్నారంట. అంటే దీని అర్థం ఏంటంటే రేపు పెళ్లిళ్ళు పేరంటాలు మిగతా చోట్ల కూడా టీడీపీ వాళ్ళు ఎగ్గొట్టాలా, జనసేన వాళ్ళు కూడా ఎగ్గొట్టాలా. ఒకవేళ ఆ పెళ్లిళ్ళు ఫంక్షన్లు రావాలంటే ఫోన్ చేసి బాబు వైసీపీ వాళ్ళు వచ్చారా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, అప్పుడు మేము వస్తాం లోపలికి,
అని చెప్పుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితి కాపులకు వచ్చింది. టీడీపీ పార్టీ గెలిపించినందుకు వాళ్ళు మాకు ఇచ్చిన గొప్ప అంటే ఆర్డర్ ఇచ్చారు. మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు శాసనం అనమాట. మీరు ఎక్కడికైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళాలన్నా అక్కడ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని వెళ్ళండి అయ్యా అని చెప్పానంటే కులంలోనే చిచ్చు పెట్టడం అనమాట. కులంలోనే రకరకాల వైషమ్యాలు సృష్టించి ఇప్పటికే రకరకాల వర్గాల గ్రూపులుగా ఉన్నారు అందరూ కూడా. ఇంకొంచెం వైషమ్యాలు పెంచే ప్రయత్నం, కాపుని మిగతా వాళ్ళకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. నాకు తెలిసి బోండా ఉమాకాను తెలుగుదేశం పార్టీ మధ్య అంత గొడవలు జరుగుతాయని కానీ అదేదో సార్ పెద్దదవుతుందని కానీ నేనైతే ఏం అనుకోవట్లేదు. అవన్నీ కూడా నిదానంగా సద్దుమణుగుతాయని నేను అనుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో మాట్లాడారు, మీ అభిప్రాయాలను పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాము గారు. థ్యాంక్ ఇది యూ వాళ్ళ థ్యాంక్ రియాలిటీ యూ చెక్. స్టే ట్యూన్.